మన లైఫ్లో చాలామందిని కలుస్తాం, చాలామందితో మాట్లాడతాం. కానీ ఒక్క మనిషితో మాత్రం మనం చాలా తక్కువ మాట్లాడతాం. ఆయనతో మనకి మాటలు తక్కువ. ఆయన హాల్లో ఉంటే మనం సందులో నుంచి వెళ్ళిపోతాం. ఆయన మనకు అస్సలు అర్థం కారు. మన ఒపీనియన్లో అతను ఒక హిట్లర్. అతను ఎవరో కాదు, మన నాన్న. ఒక పాయింట్ వరకు మనల్ని భుజాల మీద వేసుకుని మనతో సరదాగా తిరిగిన నాన్న ఇప్పుడు ప్రతి విషయానికి ఎందుకు కోపడుతున్నారో తెలియదు. ఏంటో ఈ మనిషి అని అనుకున్న సందర్భాలు కూడా. అసలు ఏంటి మనిషి, ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని మనకి మన పిల్లలు పుట్టాక అర్థమవుతుంది. అది అర్థమయ్యేసరికి ఆయన మన పక్కనుండరు. హాల్లో ఒక పక్కన నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఇప్పటికైనా అర్థమైందా అని. నాన్న, మళ్ళీ రా నాన్న, నాకు నీతో ఆడుకోవాలనుంది. నీ బైక్ మీద నీతో సరదాగా తిరగాలనుంది. నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చే కాఫీ బైట్ చాక్లెట్ తినాలనుంది నాన్న. సినిమా చూస్తూ నీ ఒళ్ళో నిద్రపోయిన రోజులు మళ్ళీ కావాలి నాన్న. ఏ భయాలు లేకుండా నీ పక్కన కూర్చుని హాయిగా మాట్లాడాలనుంది. ఒక్కసారి రా నాన్న.